కుండపోత వర్షం, రేకులు ఎగిరిపోయి పాస్టర్ మా పిల్లల్ని తీసుకొని చిన్న రూమ్లో, చిన్న చర్చిలోకి వెళ్ళిపోయింది. నాకు స్టేషన్లో ఆ వార్త అందింది, నువ్వు ఆగిపో అంటే లేదు ఆగిపోను. నేను వెళ్ళినటానికి భోజనం లేదు, కరెంటు లేదు, చీకటి, ఉన్న రేకులు కాస్త ఎగిరిపోయినాయి. నేను వెళ్ళిపోవాలా, మీటింగ్స్ ఉన్నాయి, వెళ్ళిపోవాలి. అదే మా ప్రెమిసెస్ నుంచి అట్లా ట్రైన్ వెళ్తా ఉంటుంది. చూడలే, తల దించుకో. మీటింగ్ కంప్లీట్ చేసుకొని రాగానే పాస్టర్ అన్న చిన్న పిల్లలతో ఆ చిన్న చర్చిలో ఉన్నది. ఈరోజు ఈ స్థితికి రావటానికి యారు సేవ చేయలే, కానీ యేసయ్య మీద ఉన్న ప్రేమతో సేవ చేసిన. ఏ రోజు ఈ స్థితిలోకి వస్తామని సేవ చేయలే, కానీ సేవ చేసినామంటే ఏదో ఒకరోజు మా చరిత్రను మార్చేవాడు. చప్పట్లు కొట్టండి. ఈరోజు వీడు జీప్ క్లీనర్ అన్నాడు, వీడు ఆటో డ్రైవర్ అన్నారు, వీడు జీప్ డ్రైవర్ అన్నాడు. నా పేరు జీప్ డ్రైవర్, నా పేరు జీప్ క్లీనర్, నా పేరు ఆటో డ్రైవర్. నా పేరు మార్చినాడంతే. నా పేరు, ఇంటి పేరు పిలవరు ఇప్పుడు, బెల్లంపల్లి ప్రవీణ్. కొన్నిసార్లు ప్రవీణ్ అని కూడా పిలవరు, ఆ బెల్లంపల్లోడు అంటారు. నా కాళ్ళ మీద నిలబడాలా, ఎవ్వరి దగ్గర ఒక పైసా తీసుకోవద్దు. మా డాడీ శాంతిగాని మా ఇంటికి అండర్ మేనేజర్గా పనిచేస్తున్నాడు. ఇంటికి ఒక్కడనే కొడుకుని. మా అక్క హైదరాబాద్ ఒకటి పెట్టుకున్నా, ఎవ్వరి పైసలు వద్దు, నేను నా కాళ్ళ మీద నిలబడాలి. ఆ ప్రేమ కలిగిన దైవజనుడు అక్కడ ఉన్నాడు, తీసుకొని వాళ్ళ చర్చ్. మేము నవ్వుకున్నాం, మేము విశ్వాసులమే, కానీ ఏ రోజు అనుకోలే ఈరోజు ఇక్కడికి వస్తామని. వి బికేమ్ అ సైన్ అండ్ వండర్. మీటింగ్లో 1996, అప్పుడే 1995 మ్యారేజ్. విశ్వాసులు ఉన్నాయి, పాస్టర్ మాథ్యూస్ గారి చర్చిలో విశ్వాసులు. వెళ్ళినాం, జస్ట్ అట్లా సెల్లార్ కింద మేము కూర్చున్నాం. అప్పుడు దైవజనుడు ఎంత ఈ రాత్రి ఎంతమందికి సంతోషంగా ఉంది? ఎంతమందికి ఈ మాట దైవవాక్యం నమ్ముతున్నారు? ఎస్, ఈ రాత్రి దేవుడు నీకు నామకరణ చేయబోతున్నాడు. చేతులు పైకెత్తి చప్పట్లు కొట్టండి. నీ పేరు, నీ రోగం, నీ శాపం, నీ వ్యసనాలు నీ పేరును మరిపించిందేమో, కానీ రాత్రి ప్రార్థనా కాలంలో నువ్వు రావటానికి కారణం దేవుడు నీకు నామకరణ చేయబోతున్నాడు. గట్టిగా 7 విషయాలు నేను చెప్తున్నా, వినండి. 7 రూబానా శతాలా దియానా. చదువుదాం. యెషయా గ్రంథం 43:1. 43:1 చదవాలా? అయితే యాకోబు నిన్ను సృజించిన వాడగు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఈలాగు సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. గట్టిగా, పేరు లేని నీకు మొదటి వాగ్దానం, పేరు పెట్టి నిన్ను పిలుస్తున్నా, నీవు నాకు సొత్తు. చప్పట్లు కొట్టాల గట్టిగా, చేతుల పైకెత్తి గట్టిగా. నీ వ్యక్తిగత కుటుంబ స్థితి, నీ శాపం, నీ రోగం, నీ అప్పులు నీ పేరును మరిపించినాయా? కానీ రాత్రి నీకు శుభవార్త, శుభవార్త, నిన్ను నేను పేరు పెట్టి పిలుస్తున్నా. గట్టిగా కమాన్. పేరు పెట్టి పిలవటమే కాదు, నీవు నా సొత్తు. చప్పట్లు కొట్టాలా? నువ్వు నా సొత్తు. పక్కన వారితో చెప్పండి, నువ్వు దేవుని సొత్తు అని చెప్పండి. పక్కన వారు
అర్థం చెప్పండి. అందుకనే ఈ స్థలానికి వచ్చిన నీవు దేవుని సొత్తు, నీవు దేవుని సొత్తు. ఈరోజు నీ తల్లి నీ పేరు మర్చిన, నీ తండ్రి నీ పేరు మర్చిన, నీ తోబుట్టువులు, నీ రక్త సంబంధులు, నీ బంధుమిత్రులు పేరు పెట్టి మర్చిన ఈ రాత్రి నీకు శుభవార్త. పేరు పెట్టి పిలిచే దేవుని దగ్గరికి వచ్చిన. అంతేకాదు, నీవు నా సొత్తు, నా సొత్తు, నా సొత్తు. రెండో వాగ్దానం చదువుదాం. 62 యెషయా 62 రెండో వచనం. జనములు నీ నీతిని కనుగొనును, రాజులందరూ నీ మహిమను చూచెదరు. యెహోవా నియమింపబోవు క్రొత్త పేరు నీకు కొత్త పేరు. చప్పట్లు కొట్టాలా? ఎట్లా చప్పట్లు కొట్టాలంటే కొడుతూనే ఉన్నా. న్యూ నేమ్, న్యూ బిగినింగ్. ఈ ప్రార్థన కాలం ఎందుకంటే న్యూ బిగినింగ్, న్యూ నేమ్. క్రొత్త పేరు, క్రొత్త పేరు. పక్కన వారితో చెప్పండి, క్రొత్త పేరు, క్రొత్త పేరు దేవుడు పెట్టబోతున్నాడు. క్రొత్త పేరు పెట్టబోతున్నాడు, క్రొత్త పేరు పెట్టబోతున్నాడు. ఎస్, నేను నీకు పేరు పెట్టడమే కాదు, నీవు నా సొత్తే కాదు, నేను నీకు క్రొత్త పేరు. నీ తల్లి పెట్టిన పేరు కాదు, నీ తండ్రి పెట్టిన పేరు కాదు, నీ యొక్క స్నేహితులు పెట్టిన పేరు కాదు. నేను నీకు పేరు పెట్టడానికి ఇక్కడికి నిన్ను నడిపించిన. చెప్పట్లో 62 యెషయా 4వ వచనం. విడువబడిన దానవని ఇక మీదట నీ వనబడవు, పాడైనదని ఇకను నీ దేశమును గూర్చి చెప్పబడదు. విడువబెట్టిన దానవని నువ్వు అనుకోకు. నెక్స్ట్, హెప్సిబా అని నీకును, హెప్సిబా అని నీకును, యూలా అని నీ భూమికి పేర్లు పెట్టబడును. హెప్సిబా, హెప్సిబా, హెప్సిబా అనే మాటకి అర్థం ఇష్టురాలు, ఇష్టురాలు, ఇష్టురాలు. పేరు పెట్టడమే కాదు, దేవునికి నీవు ఇష్టురాలివి, ఇష్టురాలివి. యు ఆర్ హెప్సిబా, యు ఆర్ బ్యూలా, బ్యూలా, బ్యూలా. నీ పేరు మార్చబోతున్నాడు దేవుడు, క్రొత్త పేరు పెట్టబోతున్నాడు. ఏం పేరు నీ పేరు? యువర్ నేమ్ ఇస్ హెప్సిబా, హెప్సిబా. ఇష్టం, నువ్వు యేసయ్యకి ఇష్టం, నువ్వు యేసయ్యకి ఇష్టం, నువ్వు యేసయ్యకి ఇష్టం, నువ్వు యేసయ్యకి ఇష్టం. నీ తల్లికి ఇష్టం లేకపోయినా, నీ తండ్రికి ఇష్టం లేకపోయినా, నీ భార్యకి ఇష్టం లేకపోయినా, యేసయ్యకి నీకు ఇష్టం. అందుకనే హెప్సిబా, హెప్సిబా, హెప్సిబా. బ్యూలా, బ్యూలా. పతివ్రత, పతివ్రత, పతివ్రత. నెక్స్ట్, నెక్స్ట్. ఆదికాండం 17వ అధ్యాయం 7వ వచనం. యు ఆర్ నో మోర్ అబ్రమ్, యు ఆర్ అబ్రహాం. చెప్పట్లా? నేను నీకును నీ తరువాత నీ సంతానమునకును దేవుడనై ఉండునట్లు, నాకును నీకును నీ తరువాత వారి తరములలో నీ సంతతికి నీ మధ్య నా నిబంధనను నిత్య నిబంధనగా స్థిరపరచెదను. నీకును నీ తరువాత నీ సంతతికి నీవు పరదేశివయున్న దేశమును అనగా కానాను దేశమంతటిని నిత్య స్వాస్థ్యముగా ఇచ్చి వారికి దేవుడనై ఉండునని అతనితో చెప్పి. నువ్వు అబ్రహాము కావు, ఇక్కడికి వచ్చినప్పుడు నువ్వు అబ్రహాముగా వచ్చినా ఈ స్థలంలో నుంచి అబ్రహాముగా మారబోతున్నా. అబ్రహాము. చప్పట్లు కొట్టాలా, చప్పట్లు కొట్టాలా. యాస, యాస. యోహాను సువార్త 1వ అధ్యాయం 42వ వచనంలో నువ్వు కేఫావి కాదు, నువ్వు కేఫావి కాదు, నువ్వు పేతురువు. ఎస్, ఎస్, ఎస్. కేఫా అంటే రెల్లు, రెల్లు. కానీ నువ్వు రెల్లుగా ఉండటానికి ఇక్కడికి రాలే, నీవు రాయిగా మారబోతున్నావు. చేతులు పైకెత్తి శబలు కొట్టండి. పంట స్ట్రాంగ్, స్ట్రాంగ్. యు ఆర్ నాట్ వీక్, యు ఆర్ స్ట్రాంగ్, యు ఆర్ స్ట్రాంగ్.
ఇశ్రాయేల్. యాకోబు అనే మాటకు అర్థం మోసగాడు, మోసగాడు, మోసగాడు. తల్లి పెట్టిన పేరు మోసగాడు. తండ్రి పిలిచిన పేరు మోసగాడు. అన్న పిలిచిన పేరు మోసగాడు. తన మామ పిలిచిన పేరు మోసగాడు. రాహేలు పిలిచిన పేరు మోసగాడు. లేయా పిలిచిన పేరు మోసగాడు. నువ్వు మోసగానివి కాదు, నువ్వు మోసగానిగా. పక్కన వారితో చెప్పండి, నువ్వు మోసగానివి. ఏ కమాన్ ఎవ్రీబడి, మోసగానివి కాదు, నువ్వు మోసగానివి కాదు, నువ్వు దొంగవి కాదు, నువ్వు శాపములో లేవు. నీవు ఇశ్రాయేల్, నువ్వు రాజువి, రాజువే, రాజువే. మీరు ఇట్లనే కూర్చుంటే పొద్దున్న 7 దాకా కూర్చోవచ్చు. అందుకని ఎస్తేరుకు ఒక పేరుంది. ఆమె పేరు హదస్సా. హదస్సా, హదస్సా అనే పేరుకి పర్షియన్ పేరు ఏంటిదంటే మోటల్. మోటల్, మోటల్. ఈ మోటల్ అనే చెట్టు హదస్, మోటల్ అనే పేరు పెట్టుకున్న వాళ్ళకు కూడా తెలియదు ఈ పేరులో ఈ అర్థం అని. మోటల్ అంటే ఒక డెజర్ట్లో ఒక గ్రీన్ లీవ్స్తో పర్పుల్ వైట్ కలర్ ఉన్న కలర్ పువ్వు మోటల్. హదస్సా, హదస్సా. పక్కన వారితో చెప్పండి, హదస్సా అని చెప్పండి. ఎంతకాలం అరణ్యంలో ఉంటా, ఎంతకాలం గుర్తింపు లేకుండా ఉంటా, నీ పేరును నేను మార్చబోతున్నా. నీ పేరు ఎస్తేర్. ఎస్తేర్ అనే మాటకు అర్థం నక్షత్రం. అదే నక్షత్రం లోకరక్షకుని దగ్గరికి జ్ఞానులను పంపించింది. ఈ రాత్రి 7 వాగ్దానాలు. 7 వాగ్దానాలు. నా దేవుడు ఎంత గొప్ప దేవుడు చూడండి. పేరు లేని నీకు ఎన్ని పేర్లు పెట్టి, పేరు పెట్టి నిన్ను పిలిచిన నీవు నా సొత్తు. రెండోది, కొత్త పేరు నీకు పెట్టిన. మూడవది, నీ పేరు హెప్సిబా, బ్యూలా. నీ పేరు అబ్రహం కాదు, అబ్రహం. కేఫా కాదు, పీటర్. యాకోబు కాదు, ఇశ్రాయేల్. హదస్సా కాదు. చేయి పైకెత్తి ఎస్తేర్లంతా చెప్పండి. అట్లా చెప్తే కుదరదు, మంచిగా చెప్పాలి, గట్టిగా చెప్పాలి. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు ఇంకా బ్రతికే ఉన్నాడు. యాకోబు మోసగాడై తండ్రిని ఇంటిని విడిచినాడు. ఇశ్రాయేలై తండ్రి ఇంటికి చేరినాడు. ఈ మీటింగ్కి ముందు నువ్వు యాకోబువి, నువ్వు ఇంటికి వెళ్ళగానే ఇజ్రాయేల్గా మారబోతున్నావు. ఈ మీటింగ్కి వచ్చేటప్పుడు నువ్వు కుంటివాడివి, ఇంటికి వెళ్ళేటప్పుడు గంతులు వేస్తూ వెళ్ళబోతున్నా. ఈ మీటింగ్కి వచ్చేటప్పుడు నీకు పేరు లేదు, ఈ రాత్రి యేసయ్యకి పేరు పెట్టబోతున్నాడు. ఏ పేరు? పాత పేరు కాదు, కొత్త పేరు పెట్టబోతున్నాడు. ఈ రాత్రి అందరికీ కష్టతరంగా ఉన్నావు నువ్వు, నీకు శుభవార్త, దేవుడు నిన్ను ఇష్టురాలుగా చేసుకుంటున్నాడు. హల్లెలూయా. ఎంతమంది నమ్ముతున్నారు? చేయి పైకెత్తండి. ఎందుకంటే ప్రార్థన కాలం టైంపాస్ కోసం కాదు, కల్వరి 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 అని అనటానికి కాదు. ఈ ప్రార్థనా కాలంలో
చరిత్రను దేవుడు మారుస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. వినండి అంతా. టూ 2002-3 ఇప్పుడు మీరు కనబడే మందిరం అడవిలో 2040 డైమెన్షన్స్, కరెంట్ లేదు, ముగ్గురితో కొనసాగించబడుతుంది. పక్కన చిన్న రేకులతో దైవ సేవకురాలు, ఇద్దరు చిన్న, అప్పుడే 1 year 8 months అట్లా పిల్లలు. ఆ యొక్క అడవిలో, కరెంట్ లేని అడవిలో, ఆ రేకుల ఇళ్ళల్లో మేము ఉండేవాళ్ళం. ఇప్పుడు మీరు చూస్తున్న మందిరం. ఒకరోజు నేను వాకాడు నెల్లూరు మీటింగ్స్ వెళ్తున్నా, భయంకరమైన కుండపోత వర్షం. నేను అట్లా స్టేషన్కి వెళ్ళగానే వార్త వచ్చింది, ఇంటి మీద ఉన్న రేకులన్నీ ఎగిరిపోయినాయి. పాస్నమ్మ చిన్న పిల్లలతో ఉన్నది, కుంటపోత వర్షం, రేకులు ఎగిరిపోయినాయి. బాబు 1.5 year పాప, మనసు పాప, కుంటపోత వర్షం, రేకులు ఎగిరిపోయినాయి. పాస్టర్ మా పిల్లల్ని తీసుకొని చిన్న రూమ్లో, చిన్న చర్చిలోకి వెళ్ళిపోయింది. నాకు స్టేషన్లో ఆ వార్త అందింది, నువ్వు ఆగిపో ఆగిపో అంటే, లేదు ఆగిపోను, నేను వెళ్ళిపోతాను నెల్లూరుకి. తినటానికి భోజనం లేదు, కరెంటు లేదు, చీకటి, ఉన్న రేకులు కాస్త ఎగిరిపోయినాయి. నేను వెళ్ళిపోవాలా, మీటింగ్స్ ఉన్నాయి, వెళ్ళిపోవాలా. అదే మా ప్రెమిసెస్ నుంచి అట్లా ట్రైన్ వెళ్తా ఉంటుంది, చూడలే, తల దించుకొని మీటింగ్ కంప్లీట్ చేసుకొని రాగానే పాస్టర్ అమ్మ చిన్న పిల్లలతో ఆ చిన్న చర్చిలో ఉన్నది. కానీ మాకు ఒక ఆశ, మమ్మల్ని పిలిచిన వాడు నమ్మదగిన వాడు. ఏదో ఒకరోజు మా చరిత్రను మార్చేవాడు. చప్పట్లు కొట్టండి. ఈరోజు ఈ స్థితికి రావటానికి యారు సేవ చేయలే, కానీ యేసయ్య మీద ఉన్న ప్రేమతో సేవ చేసిన. ఏ రోజు ఈ స్థితిలోకి వస్తామని సేవ చేయలే, కానీ సేవ చేసినామంతే, చంపుకున్నామని ఒంటరి జీవితం జీవించిన, నిందలు అవమానాలు భరించిన, కానీ మమ్మల్ని చూసిన వాడు ఆయన నమ్మదగిన వాడు. చప్పట్లు కొట్టండి. ఈరోజు నీవు గమ్యం కోల్పోయినావా బిడ్డ? ఏంటిది నా జీవితం? నా భర్త నన్ను వదిలిపెట్టి, నా భార్య నా పిల్లలతో వెళ్ళిపోయింది, ఎంతకాలం ఈ పేదరికం అని ఏడుస్తున్నా. ఎక్కడ నాకు గౌరవ మర్యాదలు లేవు. ఎంతకాలం ప్రభు ఈ శాపమని ఏడుస్తూ ఇక్కడికి ప్రార్థనా స్థలానికి, కాలానికి వచ్చినాను. ఆ రేకుల ఇంట్లో నుంచి క్రమక్రమంగా లేవనెత్తి ఈరోజు ప్రపంచానికి పరిచయం చేసిన ఆ యేసయ్య ఇంకా బ్రతికే ఉన్నాడు. చేతుల పైకెత్తి చప్పట్లు కొట్టు. అదే యేసయ్య నీ చరిత్రను ఈ రాత్రే మార్చబోతున్నాడు.
కష్టాల కొలిమి కాల్చివేసిన శోకాలు గుండెను చీల్చివేసిన కష్టాల కొలిమి కాల్చివేసిన శోకాలు గుండెను చీల్చివేసిన తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యం వరకు నన్ను చేర్చుతాడు. తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యం వరకు నన్ను చేర్చుతాడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. అడుగులు తడబడిన అలసట పైబడిన, అడుగులు తడబడిన అలసట పైబడిన, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. హల్లెలూయా. ఎంతమందికి బోరు కొడుతున్నదో చప్పట్లు కొట్టండి. లేదు లేదు, ఈరోజు దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అన్న వారు చప్పట్లు కొట్టి. మనం ఫైనల్ కంక్లూజన్లోకి వస్తున్నాం. ఎవ్వరు మీ మైండ్ అటు ఇటు పెట్టుకోవద్దు. వన్ థింగ్ ఐ వాంట్ టు టెల్ యూ ఎవ్రీబడి, ఈ సభలు క్రైస్తవులకి కాదు. ప్లీజ్ ప్లీజ్, ఈ సభలు క్రైస్తవులకి పరిమితమైనవి కాదు. నా యేసయ్య అందరికీ ప్రభు, అందరి కోసం ప్రాణం పెట్టినాడు. కాబట్టి అందరి కోసం ఈ సభలు. క్రైస్తవులు దీవింపబడటానికి కాదు. ప్రతి ఒక్కరూ ఈరోజు దీవించబడకపోతే నన్ను అడగండి. హల్లెలూయా. ఎందుకంటే నీవు ప్రార్థనా కాలంలోకి వచ్చా. మా దగ్గర వెండి బంగారములు లేవు, కానీ మా దగ్గర ఉన్నదల్లా యేసు నామములో లే అనగానే ఆ వ్యక్తి లేచి గంతులు వేసినాడు. అరైజ్ అండ్ వాక్. అరైజ్ అండ్ వాక్. లేచి నడువా. ఈ రాత్రి ఎంతమంది ప్రజలు ఉన్నారో మీరు లేచి ఇక గంతులు వేయబోతున్నారు. గట్టిగా చప్పట్లు కొట్టండి అంత. నా ప్రార్థన గదిలో బైబిల్ పట్టుకొని చెప్తున్నా. ఒకవేళ క్రిటిసైజ్ చేసినా చెప్పవలసినది కాబట్టి చెప్పాలి. సెప్టెంబర్ 25th 3 PM ప్రార్థన చేస్తున్నా. నా దర్శనంలో ఆకాశమంత ఎత్తు ఒక వ్యక్తి అలా మెరిచిపోతా ఉన్నాడు. రియల్లీ చప్పట్లు కొట్టాడు అంత. తగ 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 మెరిచిపోతున్నాడు. ముఖం కనబడట్లే, చాలా ఎత్తున్నాడు. నా వణికిపోతా ఉన్న ఆ దృశ్యం చూడగానే ఈరోజు దాకా అన్నం తినలే నేను. అన్ని సాలిడ్సే ఈ బాడీలో. మొండితో ఉన్న ఈ 25 సంవత్సరాల మొండి తగ్గలే. మొండి అదే మొండి, ఆర్యాపార్ అంతే. నాకొక
సూపర్ న్యాచురల్ ఎన్కౌంటర్ జరగాలని ప్రార్థన చేస్తాడు. అలా ఆకాశమంతు బ్లేజింగ్ ఫైర్ నిలబడ్డాడా. నేను ఆయన ఇంత కాళ్ళ కింద ఉన్నా. అప్పుడు ఇమీడియట్గా నేను పాస్టరమ్మని పిలుస్తున్నా, పరిగెత్తుకుంటూ రా 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 అని. పాస్టరమ్మ పరిగెత్తుకుంటూ వచ్చింది దర్శనములా. అప్పుడు ఆ 2 చేతులతో మా ఇద్దరిని బ్లెస్ చేసినాడు. ఆ చేతులు ఎంత పెద్ద చేతులు అంటే మేము చీమల్లాగా ఉన్నాం. అలా బ్లెస్ చేసే అలా నడుచుకుంటూ అడవిలో వెళ్ళిపోతా ఉన్నాడు. మేము పరిగెత్తుకుంటూ వెళ్ళగానే వెళ్ళిపోయి దూరం నుంచి ఉట్టి చేతులు కనబడుతున్నాయి, ఇట్లా చేతులు ఊపినాడు. మేఘాలు వచ్చినాయి, ఆయన అదృశ్యుడైపోయినాడు. ఆ ఎన్కౌంటర్లో ప్రభు అంటున్నాడు, మై సన్ ప్రవీణ్, నీ పరిచర్య ఇది ప్రారంభం మాత్రమే. చప్పట్లు కొట్టండి. అరైజ్ అండ్ వాక్. పేతురు యోహాను కుంటి వ్యక్తితో అన్నట్లు రైజ్ అండ్ వాక్. అందుకనే యెషయా గ్రంథం 60వ అధ్యాయం 1-2 వచనాలు. హౌఖానామా సందాలి అలా కేలాదున. ఇక జాగ్రత్తగా నేను ముగింపులోకి వస్తున్నా. ఇది ప్రాఫెటిక్ వర్డ్స్, ప్రాఫెటిక్ ఎన్కౌంటర్స్, ప్రాఫెటిక్ డిక్లరేషన్స్. ఎవ్రీబడి బీ రెడీ. రమణ శతలాదియాన. కమ్ ఆన్. నీకు వెలుగు వచ్చి ఉన్నది. కమ్ ఆన్ ప్రజలారా, ఫేస్బుక్, యూట్యూబ్, జూమ్ లో ఉన్న ప్రజలారా, నీకు వెలుగు వచ్చినది. లెమ్ము లెంబో తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. yes. చూడుము, భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనములను కమ్ముచున్నది. యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలా. హీబ్రూలో అరైజ్ అనే మాటకి తహువా బహు. అరైజ్ అనే మాటకి హీబ్రూలో తహువా బహు అంటే నిరుత్సాహం నుండి లే, ఒత్తిళ్ల నుండి లే, ఓటమి నుండి లే, గత కాలము చేదు నుంచి లే, ప్రస్తుత కాలము ఓటమి నుండి లే, నీకు వెలుగు వచ్చి ఉన్నది. చప్పట్లు కొట్టాలా. అరైజ్ ఫ్రమ్ యువర్ డిప్రెషన్, discouragement, past failures. Arise to a new level. Arise to a new plateaus అని యాంప్లిఫైడ్ బైబిల్లో రాస్తుంది. ఈ రాత్రి ఆ కుంటి వ్యక్తితో శిష్యులు అన్నట్లు రైజ్ అండ్ వాక్. ఈ రాత్రి ప్రభు మనతో అంటున్నాడు, లెమ్ము తేజరిల్లమా, లెమ్ము తేజరిల్లమా. 60వ అధ్యాయం 1వ వచనం చదవాలా. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము. నీకు వెలుగు వచ్చి ఉన్నది. చప్పట్లు కొట్టాలా. లెమ్ము తేజరిల్లుము. యెహోవా మహిమ నీ మీద, నీ కుటుంబం మీద ఉండబోతున్నది. చప్పట్లు కొట్టాలా. 3వ వచనం, జనములు నీ వెలుగునకు వచ్చెదరు, రాజులు నీ ఉదయ కాంతికి వచ్చెదరు. ఇదిగో నిన్ను హేళనాస్పదంగా మాట్లాడిన వారు, నిన్ను నిందించిన వారు నీ దగ్గరికి రాబోతున్నారు. చప్పట్లు కొట్టాలా. 3వ వచనం, జనములు నీ వెలుగునకు వచ్చెదరు, రాజులు నీ ఉదయ కాంతికి వచ్చెదరు. ఉన్నతమైన అధికారులు, ఉన్నతమైన స్థాయిలో ఉన్నవారు ఇక నీ దగ్గరికి రాబోతున్నారు. చప్పట్లు కొట్టాలా. 4వ వచనం, కన్నులెత్తి చుట్టూ చూడుము, వీరందరూ కూడుకొని నీ యొద్దకు వచ్చుచున్నారు. నీ కుమారులు దూరము నుండి వచ్చుచున్నారు, నీ కుమార్తెలు చంకనెత్తబడి వచ్చుచున్నారు. నీవు చూచి ప్రకాశింతువు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. చప్పట్లు కొట్టాలా. ఎస్. రైజ్ అండ్ వాక్. పక్కన వారితో చెప్పండి, లేచి నడువు. లేచి నడువు. పక్కన వారితో చెప్పండి.
ఈ ప్రార్థనా కాలానికి నువ్వు రావటానికి, కూర్చోవటానికి కాదు, నువ్వు లేచి నడవబోతున్నావు. లేచి నడవటమే కాదు, గంతులు వేయబోతున్నావు. చప్పట్లు కొట్టాలా? కారణం ఇదిగో, యెహోవా మహిమ నీపై దిగుతున్నది, నీ కుటుంబంపై దిగుతున్నది, నీ పరిచర్యపై దిగుతున్నది. ఎస్ 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 నువ్వు ఎక్కడ ఓడిపోయినావో, ఎక్కడ తలదించుకున్నావో, మరలా దేవుడు అక్కడ నీ తల పైకెత్తే సమయం ఆసన్నమైనది. ఈ 50 దినాలు నువ్వు చేసిన ప్రతి ప్రార్థనలు ప్రభు సముఖంలో చేర్చబడ్డాయి. చప్పట్లు కొట్టాలంతా. ఎస్, ఐశ్వర్యం దేవుడు నీ దగ్గరికి నడిపించబోతున్నాడు. ఎస్ ఎస్ బహుకాలం నుంచి ఆగిపోయిన ప్రతి ఒక్క పనిలో ఈ రాత్రి దేవుడు జరిగించబోతున్నాడు. నీ దుఃఖ దినములు సమాప్తం. చప్పట్లో. నీవు సేవకుడవైనా, నీవు ఉద్యోగివైనా, నువ్వు వ్యాపారవేత్తవైనా, నీవు ఒక స్టూడెంట్ అయినా, మీ అందరికీ శుభవార్త. ఈ రాత్రి దేవుడు నిన్ను లేవనెత్తబోతున్నాడు. Arise and shine. Arise and walk. Arise and run. ఎందుకంటే ఈ రాత్రి కుంటివాడిని లేవనెత్తిన ఆ దేవుడు నిన్ను లేవనెత్తబోతున్నాడు. నిన్ను లేవనెత్తబోతున్నాడు. నిన్ను లేవనెత్తబోతున్నాడు. ఎప్పుడైతే ఆ కుంటివాడు లేచి పరిగెత్తినాడు, అనేకులు విస్మయము నొందినారు. చప్పట్లు కొట్టాల. అనేకులు ఆశ్చర్యపడ్డారు. చప్పట్లు కొట్టాల. ఉర్రమాన షందారాలరియాల, రదనమాన షందారాలరియాల, రెదెనెమెలెమె షందారాలరియాల, రకందనమాన మష్యాల. విస్మయము, విస్మయము, విస్మయం. వినండి అంతా, వినండి. ఒక చైర్ తీసుకురా, ఒక చైర్ తీసుకురా. ఎస్, రదెనెమెలె షం. ఎస్ రా, ఎస్. వినండి అంతా, వినండి. సేవకులారా, వ్యాపారవేత్తలు, స్టూడెంట్స్, ఎంప్లాయీస్, మీరు వినండి. ఆ వ్యక్తి, కూర్చున్న వ్యక్తి లేచి గంతులు వేయగానే విస్మయము నొందినారు. విస్మయము నొందినారు. ఈ రాత్రి వినండి దైవజనులారా, సేవకులారా వినండి. మీరు అద్భుతాల గురించి ప్రసంగాలు చేసినారేమో, అద్భుతాల గురించి బుక్స్ చదివినారేమో, అద్భుతాలు ఆశ్చర్య కార్యాల గురించి పాటలు పాడినారేమో, అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు జరుగుతున్నాయి వెళ్ళండి అన్నారేమో, అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు గురించి పుస్తకాలు రాసినారేమో, అద్భుతాలు ఆశ్చర్య కార్యాల గురించి పుస్తకాలు చదివినారేమో. కానీ ఈ రాత్రి మీకు శుభవార్త, మీరు అద్భుతముగా మారబోతున్నారు. You will become sign and a wonder. You will become a sign and a wonder. ప్రసంగం చేసిన అద్భుతాల గురించి, ఆశ్చర్య కార్యాల గురించి పాటలు పాడినా, బెల్లమన్నా, విన్నా, పుస్తకాలు చదివినా, పుస్తకాలు రాసిన. కానీ ఈ ప్రార్థన కాలంలో you will become a sign and a wonder. I prophesize, I prophesize, I prophesize in the mighty name of Jesus, in the mighty name of Jesus. నేను ప్రవచిస్తున్నా, నేను ప్రవచిస్తున్నా, నేను ప్రవచిస్తున్నా, నేను ప్రవచిస్తున్నా, నేను ప్రవచిస్తున్నా. ఈ రాత్రి నువ్వు ఎందుకు వచ్చినావంటే నీవే ఒక సైన్ అండ్ వంటర్గా మారబోతుంది. I am the live witness. I am became the sign and the wonder. You will become a sign and a, yes, 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 yes. వ్యాపారవేత్తలారా, ఓ వ్యాపారవేత్తలారా, ఆ వ్యాపారవేత్తను చూసి, ఈ వ్యాపారవేత్తను చూసి, ఆ వ్యాపారవేత్త యొక్క బయోగ్రఫీ చదివిన, ఈ వ్యాపారవేత్త బయోగ్రఫీ చదివిన, ఆ వ్యాపారవేత్త యొక్క కంపెనీ చూసిన, ఆ ఇన్స్టిట్యూట్ యొక్క స్థితిగతులను చూసిన. ఎంత మంచి ఇన్స్టిట్యూట్, ఎంత మంచి బిజినెస్, ఎంత మంచి బిజినెస్ మ్యాన్, ఎంత మంచి లావాదేవీలు,
ఎంత మంచి మనీ ట్రాన్సాక్షన్, ఎంత మంచి బిజినెస్, ఎంత మంచి కంపెనీ, ఎంత మంచి ఫ్యాక్టరీ అన్నావు అన్నావు అన్నావు. కానీ ఈ రాత్రి యూ విల్ బికమ్ a sign and a wonder. అనేకులు ఆశ్చర్యపడే విధంగా యూ విల్ బికమ్ a sign and a wonder. చేతులు పైకెత్తి చెప్పట్లు. యూ విల్ బికమ్ a sign and a wonder. చేతులు పైకెత్తి చెప్పట్లు. ఎస్, దైవజనులారా ఇది ప్రవచనం. వ్యాపారవేత్తలారా ఇది ప్రవచనం. స్టూడెంట్స్, యవనస్తులు ఇది ప్రవచనం, ప్రవచనం, ప్రవచనం. ఎంప్లాయీస్ ఇది ప్రవచనం. మీరు అడుగు పెడుతుండగా దయ్యపు సామ్రాజ్యాలు కూలబోతు. నువ్వు అడుగు పెడుతుండగా సాతాను పునాదులు అదరబోతున్నాయి. దైవజనులారా ఒకటే, మా దగ్గర వెండి బంగారం లేదు, కానీ మా దగ్గర ఉన్నదలా లే. ముఖేష్ అంబానీ గురించి మర్చిపోండి, నుస్లియాబాద్ గురించి మర్చిపోండి, అదాని గురించి మర్చిపోండి. ఇక నీ గురించి ప్రజలు మాట్లాడబోతున్నారు. నీ గురించి మాట్లాడబోతున్నారు. ఎస్, నీ గురించి మాట్లాడబోతున్నారు. నీ గురించి మహేష్ అంబానీ, నుస్లివాదియా, అదాని. ఎస్, ఒక వ్యాపారవేత్తను చూడాలా? హైదరాబాద్కి రా, నేను చూపెడతా. ఒక దైవజనుడు చూడాలని ఉందా? రా, బెల్లంపల్లికి రా. ఆ పల్లెటూరులో ఉండి ఉండి ఉన్నావేమో, ఒక దినమున లేవనెత్తుతాండి. ఏమి రాజకీయాలు ఆపేద్దామనుకుంటున్నావు? లేదు లేదు, నిన్ను దేవుడు లేవనెత్తబోతున్నాడు. ఎస్ 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 ఎస్. ఎమ్మెల్యేలను చూసినప్పుడు, ఎంపీలను చూసినప్పుడు, మినిస్టర్లను చూసినప్పుడు ఎంతకాలం అనుకుంటున్నావు? ఒక దినమున రాజకీయాలలో నీ తలను పైకెత్తబోతుంది. నీ తలను పైకెత్తే దినం ఆసనమైంది. ఎందుకంటే నీ పేరు మారబోదు. నీ చరిత్ర మారబోదు. ఆ చిన్న మందిరంలో ముగ్గురితో ఇరిగిపోయిన రేకులిళ్ళల్లో ఎస్, ఇదే ప్రసంగం. ఇప్పుడు కాదు, 25 సంవత్సరాలకి ఇదే ప్రసంగం. ఆ ముసలతో ముగ్గురితో కూర్చొని ఇదే ప్రసంగం. ఇరిగిపోయిన రేకులింట్లో ఇదే ప్రసంగం. అద్భుతాలు ఆశ్చర్యకాల గురించి చెప్పిన అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు రెన్హార్డ్ బంకే, టిఎల్ ఆస్బోర్న్, ఎలెన్ గురించి బుక్స్ చదివిన, గాడ్స్ జనరల్ బుక్స్ చదివిన పాటలు రాసిన, రైజింగ్ రివైవల్ అనే పాట రాసిన ప్రభు అన్నాడు, ఎంతకాలం పాటలు రాస్తావు, ఎంతకాలం బుక్స్ చదువుతావు? You will become a sign and a wonder.
రివైవల్. అమెరికా నుంచి ఇప్పుడు ఆఫ్రికాకి వచ్చింది. ఇక ఆఫ్రికా నుంచి ఫ్లైట్ ఎక్కుతున్నది. ఇక రాసి పెట్టుకోండి, భారతదేశాన్ని కబ్జా చేసుకున్నంత వరకు నేను నిద్రపోను. సేవకులారా, భారతదేశంలో సంపాదించేంత వరకు ఈ కళ్ళకి నిద్ర రాదు, కునుకుపాటు రాదు. మీరు నమ్మండి నమ్మకపోండి, ఈ 50 రోజులు నేను పండుకున్నది ఒకటే ఒక గంట. నిద్ర చంపినాడు దేవుడు, ఆకలి చంపినాడు. ఒకటే, లార్డ్ ఐ వాంట్ రివైవల్. వేల్స్ రివైవల్ ఎక్కడ స్టార్ట్ అయిందంటే ఇంగ్లాండ్ కోల్ మైన్స్ లో. ఇవాన్ రాబర్ట్స్ ద్వారా రివైవల్ స్టార్ట్ అయింది కోల్ మైన్స్ లో. అక్కడ నుంచి సిమోర్ అజూజా స్ట్రీట్ రివైవల్కి వెళ్ళి అక్కడి నుంచి ఆఫ్రికా వచ్చింది. మరలా కోల్ మైన్స్ కి రాబోతుంది. మరలా బొగ్గు గనులలోకి రాబోతుంది. కాబట్టి ఈ ప్రార్థన సమయం I prophesize in the mighty name of Jesus. Business giants లేకపోతున్నారు, ఇన్స్టిట్యూట్ డైరెక్టర్స్ లేకపోతున్నారు, భూలోకాన్ని తల్ల క్రిందులుగా చేసే అభిషక్తులు లేకపోతున్నారు, ప్రపంచాన్ని గడగలాడించే జీనియస్ స్టూడెంట్స్ లేకపోతున్నారు. భారతదేశం తెలుగు రాష్ట్రాలు, తెలంగాణ, ఆంధ్ర will never be the same again. There's no problem. అది రేపు రోమ్కి బయలుదేరుతున్నాం మనం. రోమ్, ఇటలీ, జర్మనీ బయలుదేరుతున్నాం. నెదర్లాండ్స్ బయలుదేరుతున్నాం. డాక్టర్ లవ్ యూ. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ డాక్టర్. థ్యాంక్ యూ. గట్టిగా యెరూషలేములో, యూదయ, సమరయ, భూదిగంతములో. ఇక్కడనే సడన్ బ్రేక్ కొడుతుంది, అర్థం కావట్లేదు. హల్లెలూయా. ఇప్పటిదాకా యెరూషలేం. నో, ఇక నీవు యూదయలోకి అడుగు పెట్టబోతున్నావు, సమరయాలోకి అడుగు పెట్టబోతున్నావు. కొర్నేలులు నిన్ను పిలవబోతున్నారు, బర్నబాలు నిన్ను పిలవబోతున్నారు. ఆ దినాలు రాబోతున్నాయి. ఆ దినాలు వచ్చి ఉన్నాయి. Why? Because you are a sign and a wonder. ఏమైనా అండి. అందుకనే కాంగ్రెస్ లీడర్స్ వినండి, బసంత్ నగర్ని జ్ఞాపకం చేసుకుంటారు మీరు. కాంగ్రెస్ లీడర్స్ వినండి, బసంత్ నగర్ని జ్ఞాపకం చేసుకుంటారు మీరు. చీఫ్ మినిస్టర్ గారు, ఎమ్మెల్యే గారు, ఎంపీలంతా రాలేదు అయ్యగారు ఈరోజు. జ్ఞాపకం చేసుకుంటారు. ఎందుకంటే సిమెంట్ ఫ్యాక్టరీ కోసం కాదు, పక్కనే ఎయిర్పోర్ట్ ఉన్నది. చప్పట్లు కొట్టాల. పక్కన ఒక ఎయిర్పోర్ట్ ఉన్నదని మర్చిపోవద్దు. ఎందుకో తెలుసా? ఎవరి కోసం కాకపోయినా నజరేతులో ఏమైనా దొరుకుతుందా? ఎస్.
ఈ మాటలు అందరూ వినండి, జాగ్రత్తగా వినండి, నిర్లక్ష్యంగా ఉండకండి. ఇది నాది కాదనుకో. మెక్డానల్డ్స్ ఉన్నది అనుకోండి, అమెరికా వాళ్ళు వెళ్ళి తింటారా? కేఎఫ్సి ఉన్నది అనుకోండి, అమెరికన్స్ వెళ్ళి తింటారా? అమ్మో అమెరికన్స్ కదా మేము వెళ్ళొద్దు అనుకుంటారా ఇండియన్స్? ఒకవేళ సుబ్బయ్య హోటల్ ఉన్నది, కాకినాడ వాళ్ళే వెళ్ళి తింటారా? రాయలసీమ రుచులు ఉన్నది, లక్డిగా పూలు ఉంటుంది ఒకటి, తింటారా? పిస్తా హౌస్ ఉంది, ప్యారడైజ్ ఉంది, అమ్మో హైదరాబాద్ బిర్యానీ అంటారా? రాయలసీమ రుచులైనా, సుబ్బయ్య హోటల్ అయినా, మెక్డానల్డ్స్ అయినా, కేఎఫ్సి అయినా, పిస్తా హౌస్ అయినా అందరూ తింటారు. చప్పట్లు కొట్టాలా? ఈరోజు మీరందరూ తినటానికే ఈ హోటల్కి వచ్చినారు. ఇది క్రైస్తవులు తినే హోటల్ కాదు. ఇది నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూడబోతున్నా, నువ్వు చూడబోతున్నా, నువ్వు చూడబోతున్నా. ఒక దినం రాబోతుంది, ఎస్, దేవుడు నీతో పాటు ఉన్నాడని, నీ దేవుడు నమ్ముకున్న దేవుడు గొప్ప దేవుడు అనబోతున్నాడు. ఒక దినం రాబోతుంది, ఎవరైనా కావచ్చండి, నీ దేవుడు నిజమైన దేవుడు అనే రోజులు రాబోతుంది. నీ దేవుడు సృష్టికర్త అనే రోజులు రాబోతున్నాయి. నీ దేవుడు స్వస్థతలు, అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు చేసే దేవుడు అని అనే రోజులు రాబోతుంది. నీ దేవుడు జీవితాలను మార్చేవాడనే రోజులు రాబోతున్నాయి. నీ దేవుడు మోక్షానికి చేర్చే దేవుడు నీ దేవుడు అని అనే రోజులు రాబోతున్నాయి. ఎందుకంటే యోసేపు దగ్గరికి ఫరో వచ్చినాడు. చప్పట్లో. దానియేలు దగ్గరికి నెబుకద్నెజర్ వచ్చినాడు. నేను ప్రవచిస్తున్నా, ఐ ప్రొఫెసైజ్ ఇన్ ద మైటీ నేమ్. మీ తలల మీద చేతులు పెట్టుకోండి ఇట్లా. ఐ ప్రొఫెసైజ్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్, సన్ ఆఫ్ ద లివింగ్ గాడ్. నువ్వు దైవజనుడవైనా, నువ్వు వ్యాపారవేత్తవైనా, నువ్వు ఎంప్లాయీవైనా, నువ్వు స్టూడెంట్ అయినా, నువ్వు ఎవరివైనా కావచ్చు, ఇక ఈ ప్రార్థనా స్థలం నుంచి వెళ్ళగానే ఇదిగో అనేకులు నిన్ను చూసి ఆశ్చర్యపడబోతున్నారు, విభ్రాంతి పొందబోతున్నారు. ఎందుకంటే నీ దేవుడు గొప్ప దేవుడు, నీవు నమ్ముకున్న దేవుడు గొప్ప దేవుడు. నువ్వు 50 రోజులు చేసిన ప్రార్థనలు అవి దేవుని దగ్గర ముట్టి ఉన్నాయి. ఒక యూదును చెంగు పట్టుకొని 10 మంది ఆయా భాషలు మాట్లాడువారు, మేము కూడా యెహోవాని శాంతి పరచుటకు మీతో కూడా వద్దుము అని అన్నట్లు అనేకులు రాబోతున్నారు, 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 రాబోతున్నారు. నేను ప్రవచించున్నాను. అది ఎంతమంది రిసీవ్ చేసుకున్నారు? దిస్ విల్ హ్యాపన్. ఇది జరగకపోతే మరలా నన్ను అడగండి, ఇది ఖచ్చితంగా జరగనుగా. ఎస్, సేవకులారా భయపడకండి, వ్యాపారవేత్తలు భయపడకండి, స్టూడెంట్స్ భయపడకండి. కృపాక్షేమములు మీ వెంట రాబోతున్నాయి. Amen. Lord.
అభిషేకం చేతులు పైకెత్తి చప్పట్లు. కొంతకాల దినములివి తండ్రి నీ ఆత్మతో నింపుమా అంత్యకాల అభిషేకం. సర్వజనుల కోసం అందరం లేచి నిలబడదాం. దినములివి తండ్రి నీ ఆత్మతో నింపుమా మండే అగ్దల్లే రా దేవా అన్య భాషలతో అభిషేకించు ఎగసే గాగల్ని నన్ను తాకుమా జీవనది వలనే ప్రవహించుమా మండే అగ్దల్లే రా దేవా అన్య భాషలతో అభిషేకించు ఎగసే గాగల్ని నన్ను తాకుమా జీవనది వలనే ప్రవహించుమా అంత్యకాల అభిషేకం సర్వజనుల కోసం కోతకాల దినములివి తండ్రి నీ ఆత్మతో నింపుమా ఈ పాట ఎంజాయ్ కోసం పాడకండి. ఈ పాట మీకు ఒక ప్రవచనం. ఇప్పటిదాకా విడుదలైన ఆ ప్రవచన వాక్కులు మీ జీవితంలో జరిగే ప్రవచన వాక్యది. ఎండిపోయిన ఎముకలు జీవింప చేయబోతున్నాడు. దయచేసి వినండి. అంతా ఆల్టర్ కాల్లోకి వెళ్ళకముందు ఒక్క వ్యక్తి ప్లీజ్ వెళ్ళదు. ఎందుకంటే ఇప్పటిదాకా జరిగింది 50%. ఇక నేను ప్రొఫెటిక్ టైంలో వెళ్ళబోతున్నాను, ప్రవచనాత్మక సమయంలో వెళ్ళబోతున్నాను. ఒక అనాయింటింగ్ ప్రాఫెసీస్తోని, ప్రవచనాలతోని 7 ప్రవచనాలు నేను ప్రవచించబోతున్నాను. ఇట్స్ రియల్. ఈ టైం మిస్ చేసుకున్నారంటే ఇప్పటిదంతా కూడా వేస్ట్. అది ఎంతసేపు ఉంటుందంటే హార్డ్లీ ఒక 15 to 20 minutes మాత్రమే. ఇది మిస్ చేసుకోకండి. ఇది ఆఫరింగ్ తర్వాత నేను, ఎందుకంటే నా బాడీ పని చేస్తలేదు, కొంచెం రిలాక్స్ అయిన తర్వాత మరలా నేను వస్తా. కానీ ప్లీజ్ మై హంబుల్ రిక్వెస్ట్, మీరు ఒక్కరు పొలిటీషియన్స్ కావచ్చు, డాక్టర్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, జస్ట్ అ మ్యాటర్ ఆఫ్ 20 minutesలో మనం క్లోజ్ చేయబోతున్నాం. మీటింగే క్లోజ్ అవుతుంది. కాబట్టి ఈ ప్రాఫిటిక్ టైం మిస్ చేసుకోవద్దు. ఇప్పుడు ఆల్టర్ కాల్లోకి ఈ వాగ్దానాలన్నీ కూడా జ్ఞాపకం చేసుకోండి. ఒకటి, ప్రార్థనా కాలం. చేయి పైకెత్తండి. రెండోది, తల్లి తండ్రి పేరు మరిచిన పేరు పెట్టిన దేవుడు. ఎన్ని పేర్లు పెట్టినాడో? 7 పేర్లు పెట్టినాడు. చివరిగా లెమ్ము తేజరిల్లు అన్నాడు. ఏం చెయ్యబోతున్నాడో చెప్పినాడు. హల్లెలూయా. నేను నమ్ముతున్న. ప్లీజ్ ఒకసారి బెంగళూరు ఒక మీటింగ్కి నేను వెళ్ళిన. ఆ మీటింగ్లో 1996, అప్పుడే 1995లో మ్యారేజ్ అయింది. విశ్వాసులు అన్నారు. పాస్టర్ మాథ్యూస్ గారి చర్చిలో విశ్వాసులు. వెళ్ళినాం. జస్ట్ అట్లా సెల్లార్ కింద మేము కూర్చున్నాం. అప్పుడు దైవచనుడు అన్నాడు, ఎంతమంది ఈరోజు క్రొత్తగా వచ్చినారు నిలబడండి అన్నాడు. అంటే చాలామంది నిలబడ్డారు. నో 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 నో, ఎంతమంది ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చినారు అన్నాడు. అంటే అప్పుడు ఆంధ్ర తెలంగాణ 2 కంబైన్డ్ ఉండే. అప్పుడు మేమిద్దరమే నిలబడ్డాం, మేము విశ్వాసులం. అప్పుడు ఆయన ఒక ప్రవచించినాడు, మీ ద్వారా భారతదేశాన్ని నేను కదిలించబోతున్నాను. మేము విశ్వాసులం. ఆ ప్రేమ కలిగిన దైవజనుడు అక్కడ ఉన్నాడు, మాథ్యూస్ గారు, వాళ్ళ చర్చిలో. మేము నవ్వుకున్నాం, మేము విశ్వాసులమే అని. కానీ ఏ రోజు అనుకోలే ఈరోజు ఇక్కడికి వస్తామని. వి బికేమ్ అ సైన్ అండ్ వండర్. ఒకటి నేను చెప్తున్నా వినండి. ఇదే బెల్లంపల్లిలో ఆటో నడిపించాను నేను. బిఎస్సి డిగ్రీ వెస్లీ డిగ్రీ కాలేజ్ కంప్యూటర్స్ కంప్లీట్ చేసిన. నా కాళ్ళ మీద నిలబడాలా, ఎవ్వరి దగ్గర ఒక పైసా తీసుకోవద్దు. మా డాడీ శాంతిగాని మైన్కి అండర్ మేనేజర్గా పనిచేస్తున్నాడు. ఇంటికి ఒక్కడనే కొడుకుని. మా అక్క హైదరాబాద్ ఉంటుంది. ఒకటి పెట్టుకున్నా, ఎవ్వరి పైసలు వద్దు, నేను నా కాళ్ళ మీద నిలబడాలా. ఇదే బెల్లంపల్లిలో ఆటో డ్రైవింగ్ చేసిన. ఇదే బెల్లంపల్లిలో జీప్ డ్రైవర్గా పనిచేసిన. ఇదే బెల్లంపల్లిలో జీప్ క్లీనర్గా పనిచేసిన. కానీ
వీడు జీప్ క్లీనర్ అన్నాడు, వీడు ఆటో డ్రైవర్ అన్నారు, వీడు జీప్ డ్రైవర్ అన్నాడు. నా పేరు జీప్ డ్రైవర్, నా పేరు జీప్ క్లీనర్, నా పేరు ఆటో డ్రైవర్. నా పేరు మార్చినాడంతే. నజరేయుడైన యేసు అన్నట్లు నా పేరు, ఇంటి పేరు పిలవరు ఇప్పుడు, బెల్లంపల్లి ప్రవీణ్. శత్రువులు కూడా బెల్లంపల్లి అంటారు. తిట్టేటోళ్ళు కూడా హృదయపూర్వకంగా బెల్లంపల్లి ప్రవీణ్. ప్రవీణ్ అన్న కూడా అంటారు బెల్లంపల్లి. కొన్నిసార్లు ప్రవీణ్ అని కూడా పిలవరు, ఆ బెల్లంపల్లోడు అంటారు. స్తోత్రం. వాళ్ళు తిట్టిన తిట్లే ఈరోజు బ్లెస్సింగ్. అంతే. అర్థమైందా? ఈరోజు నువ్వు ఆ స్థితిలోకి వెళ్ళబోతున్నావు. భయపడకి. అంతే. ఒక ఆటో డ్రైవర్ని, జీప్ క్లీనర్ని ఈ స్టేజ్ ఎక్కించిన దేవుడు నిన్ను ఎక్కించాడా? పక్కన వారితో చెప్పండి, ఎక్కించాడా? గట్టిగా ఆమె నేను చెప్పండి. సైకిల్తో ప్రారంభించబడిన ఈ పరిచర్య ఈరోజు పొద్దున్న చాలా ఏడ్చిన. ఈరోజు మీరు ఒక పాట ఓపెనింగ్ కాబోతుంది, మహామహుడు అనే సాంగ్. దాంట్లో నా జీవితం ఉంటుంది. నా జీవితం సెకండ్ వచనంలో నా జీవితం ఉంటుంది ఆ పాట అంత. అందుకని ఎవ్వరు మిస్ చేసుకోవద్దు. భయపడకిక, మర్చిపో. సైకిల్తో ప్రారంభించబడిన ఈ పరిచర్య ప్రపంచానికి చేర్చిన దేవుడు. ఒక ఆటో డ్రైవర్, జీప్ క్లీనర్గా ఉన్న ఈ వ్యక్తిని నక్సలైట్స్ కొట్టి తరిమినప్పుడు రోడ్ల మీద పండుకున్న వ్యక్తిని స్టేజ్ ఎక్కించిన దేవుడు మిమ్మల్ని దీవించడానికి ఈ ప్రార్థనా కాలానికి తెచ్చినాడు. మిమ్మల్ని దీవించబోతున్నాడు. హల్లెలూయా. కాబట్టి 2 చేతులు పైకెత్తండి, కళ్ళు తెరవండి. ఈ వచనం పాడుతున్నప్పుడు మీరు నా ప్లేస్లో మిమ్మల్ని ఊహించుకోండి. ఇదే దర్శనంతో మీరు వెళ్ళండి. ఖచ్చితంగా కుంటి వ్యక్తి గంతులు వేసినట్లు మీరు ఇది మొదలుకొని గంతులు వేయవచ్చు. అందరు కళ్ళు తెరవండి. నీవు చేసిన మేలకై, నీవు చూపిన కృపలకై, నీవు చేసిన మేలకై, నీవు చూపిన కృపలకై వందనం యేసయ్యా, 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 వందనం యేసయ్యా. వాడనని నేను నన్నెంతగానో ప్రేమించావు, అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. ఏ పాటి వాడనని నేను నన్నెంతగానో ప్రేమించావు, అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. వందనం యేసయ్యా, యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా,
ఎంతగానో బలపరచావు క్రీస్తు మహిమైశ్వర్యములో ప్రతి అవసరమును తీర్చావు బలహీనుడనైన నన్ను నీవెంతగానో బలపరచావు క్రీస్తు మహిమైశ్వర్యములో ప్రతి అవసరమును తీర్చావు వందనం యేసయ్యా 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 వందనం యేసయ్యా. అందరం రెండు చేతుల పైకెత్తి చిన్న ప్రార్థన చేసుకోండి. తండ్రి, ఆ కుంటి వ్యక్తిని లేపినావు, నన్ను లేపబోతున్నావు. టుడే ఐ కేమ్ విత్ ఎంప్టీ హ్యాండ్స్. కానీ రాత్రి వింతైన కార్యం నా జీవితంలో జరిగించావు. అందరు ప్రార్థన చేసుకోండి. పొలిటీషియన్స్, సర్పంచులు కావచ్చు, వార్డ్ మెంబర్స్ కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, అందరూ ప్రార్థన చేసుకోండి. సేవకులు, స్టూడెంట్స్, బిజినెస్ మ్యాన్, ఇన్స్టిట్యూట్ డైరెక్టర్స్, ఖచ్చితంగా మీ లైఫ్ టర్న్ చేయడానికి ఇక్కడికి వచ్చినాడు. ప్లీజ్, ఒక దూత ఇక్కడ సంచరిస్తుంది. ప్లీజ్, నేను ముఖస్థుతికి చెప్పటలే, ఇక్కడ ఒక అదృశ్యమైన వ్యక్తి తిరుగుతున్నాడు. పోలీస్ డిపార్ట్మెంట్, పొలిటీషియన్స్ యొక్క కార్యకర్తలు కూడా, ప్రెస్ రిపోర్టర్స్ కూడా కొంచెం ప్రేయర్ఫుల్గా ఉండండి నాన్న. జస్ట్ మీ పని కోసం కాదు, కానీ మీ లైఫ్ మారబోతుంది ఈరోజు. అందరూ ప్రార్థన చేస్తాం. ప్రభువా, నా జీవితంలో ఒక అద్భుతం జరగబోతున్నది. సంవత్సరాల నుంచి ఆ కుంటివాడు కూర్చున్నట్లు కూర్చున్నా నా కుటుంబంలో, నా వ్యాపారంలో, నా ఇన్స్టిట్యూట్లో, నా పరిచర్యలో. కానీ ఈరోజు నన్ను లేవనెత్తవడానికే ఇక్కడికి నడిపించిన ఈ ప్రవచన వాక్కులన్నీ నా జీవితంలో నెరవేర్చడానికి ఇక్కడికి తెచ్చిన. థ్యాంక్ యూ లార్డ్. ప్లీజ్, నేను కూడా మీతో పాటు ఈ అనాయింటింగ్లో ఏకీభవిస్తున్నాను. Just please. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, చేతులు పైకెత్తి నిలచి జయమిచ్చువాడవు, స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలచి జయమిచ్చువాడవు. ఏమైనా చేయగలవు, కర మొత్తం మార్చగలవు, నీ నామ
అందరు చేతులు పైకెత్తి చప్పట్లు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకో. చేతులూపుతూ యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. మీరు ఎంత ఏడుస్తారో అంత ఏడవండి. మీరు ఈ హృదయాన్ని ఎంత కుమ్మరిస్తారో అంత కుమ్మరించండి. సర్వకృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవమున్నది. సర్వకృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవమున్నది. మా దేవాని ఆలోచనలన్నీ ఎంతో గొప్ప. చేతులు పైకెత్తి చప్పట్లు. ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నది. మా దేవాని ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి. మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి. ఏమైనా లార్డ్ జగమొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకోదువు. ఏమైనా చేయగలవు, జగమొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా చేతులూపుతూ యేసయ్య. అందరు గట్టిగా యేసయ్యా నీకే నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా యేసయ్యా. అందరు గట్టిగా చేతులూపుతూ నీకే నీకే సాధ్యము. అందరు చేతులు పైకెత్తి చప్పట్లు కొడుతూ నీకే సాధ్యం. అందరు గట్టిగా చప్పట్లు కొడుతూ యేసయ్యా తండ్రి, వాగ్దానం చేసిన దేవుడు, నమ్మదగిన దేవుడు. పేరు పెట్టి పిలిచినావు, క్రొత్త పేరునిచ్చినావు. హెప్సిబా బ్యూలా అని నామకరణ చేసినావు. అబ్రహాము అని పిలిచినావు. ఇశ్రాయేల్ అని పిలిచినావు. హదస్సా అనే పేరు తీసి ఎస్తేర్ అనే నామకరణ చేసి మమ్మలనంతా ఒక అద్భుతాలుగాను ఆశ్చర్యముగాను మార్చినావు. కేవలం నీ కృప మాత్రమే అయ్యా. ఎంతమంది వర్తమానం విన్నారు లైవ్ స్ట్రీమింగ్ లో, ఈ ప్రాంగణంలో ప్రతి ఒక్కరు ఇది మొదలుకొని ఆధ్యాత్మికంగా, మానసికంగా, శారీరకంగా, కుటుంబ పరంగా, ఉద్యోగ పరంగా, ఆర్థిక పరంగా, సామాజికంగా, సేవాపరంగా, వ్యాపార పరంగా దీవించబడునుగాక.
కృపా క్షేమములు ఈ బిడ్డల వెంట వచ్చును గాక. చిరకాలము నీ సన్నిధిలో ఆనందిస్తూ సంతోషిస్తూ ఈ బిడ్డలనంతా నీ రాకడ కోసం సిద్ధపరచండి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరు కుడి చేయి పైకెత్తి మీ ఎడమ చేయి మీ హృదయంపై పెట్టుకొని నాతో పాటు ఈ మాటలు చెప్పండి. యేసుక్రీస్తు ప్రభువా, చాలా గట్టిగా అనాలా, యేసుక్రీస్తు ప్రభువా, నీవు దేవుడవని నేను నమ్ముచున్నాను. నా పాపాల నిమిత్తం 2000 సంవత్సరాల క్రితం కల్వరి శిలువలో రక్తం కార్చి ప్రాణం పెట్టి మరణించి పాతిపెట్టబడి 3వ దినమున మరణమును జయించి లేచి పరలోకానికి వెళ్ళి మరలా రాబోతున్నావని నేను నమ్ముచున్నాను. యేసయ్యా, నేను తెలిసి తెలియక చేసిన ప్రతి పాపములను దయతో క్షమించి నన్ను నీ బిడ్డగా స్వీకరించి నా హృదయములోనికి రమ్ము, నాకు దేవుడుగా ఉండుము. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. అందరం గట్టిగా చప్పట్లు కొడదాం. అందరం కూర్చున్నాం. జస్ట్ ఆఫరింగ్ అయిన తర్వాత ఆ యొక్క ప్రాఫిటిక్ టైంలో వెళ్ళబోతున్నాం. జస్ట్ ప్రాఫిటిక్ టైం ఒక 10 to 15 minutes ఉంటుంది. వదిలొద్దు ఎవరు. గాడ్ బ్లెస్ యు ఆల్. 7 వాక్